హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? హ్యాపీ సండే అండి అందరికీ. నేనైతే బాగున్నాను. ఇదిగోండి ఎర్లీ మార్నింగే ముగ్గు అయితే వేసేసుకున్నాను. నేనైతేను ముగ్గు వేసుకున్న తర్వాత ఇంకా చక్కగా ఫ్రెష్ అప్ అయిపోయి దీపారాధన అయితే చేసుకున్నాను ఈరోజు మార్నింగేను. ఇంకా నిన్న సాటర్డే రోజు 7 శనివారాల పూజ అయితే చేసుకున్నాను. ఆ వీడియో కూడా మీకు అప్లోడ్ చేశాను. ఇంకా అవన్నీ నిర్మాల్యం అంతా క్లీన్ చేసేసుకొని మళ్ళీ స్వామివారికి చక్కగా ఈ పూలన్నీ అలంకరించుకున్న తర్వాత దీపారాధన అయితే చేసేసుకున్నాను. అలాగేనండి, మీషోలో అయితే కొన్ని ప్రోడక్ట్ బుక్ చేసుకున్నాను. అవి అయితే వచ్చాయి. అవి కూడా మీతో షేర్ చేసుకుందామని. ఇవ్వండి, ఇదైతేను ఉర్లే అండి. ఇదేం పెద్దగా కాస్ట్ అయితే ఎక్కువ లేదు, 178 రూపీసే. ఇంకా అమ్మవారికి నవరాత్రులు వస్తాయి కాబట్టి మనకు అలంకరించుకోవడానికి ఉపయోగపడుతుందని ఇదైతే బుక్ చేసుకున్నాను. చూడండి ఎంత చక్కగా ఉందో. అమ్మవారి ముందు డెకరేట్ పనికి వస్తుంది. అలాగే కాఫీ కప్స్ అండి ఇవి. ఇంట్లో అయితే ఉన్నాయి కానీ చిన్నగా ఉన్నాయి కాబట్టి ఇవి మీషోలో మంచిగా కనపడితే ఇవి 2 బుక్ చేసుకున్నాను. మా పిల్లలకైతే పాలు ఇవ్వడానికి అవుతుంది అనేసి ఈ 2 బుక్ చేసుకున్నాను. గాజు అండి ఇవన్నీను బాగున్నాయి. ఇవైతే ఎక్కువ ఏం లేదు, 191 రూపీసే. లో బడ్జెట్లో వచ్చాయని బుక్ చేసుకున్నాను. బాగున్నాయి ఇవి కూడా. చూడండి ఇంత చక్కగా ఉన్నాయో, బాగున్నాయి ఇవి కూడాను. ఇంకా అలాగే ఒక శారీ అయితే బుక్ చేసుకున్నాను. అది కూడా వచ్చింది. 3 ఒకేసారి వచ్చాయండి. చూడండి గ్లాసెస్ బాగున్నాయి. తక్కువేమండి బడ్జెట్ కూడా. నాది 191 రూపీసే. ఇదిగోండి శారీ అయితే బుక్ చేసుకున్నాను. క్రీమ్ వైట్ కలర్లోనే వచ్చేసి లైట్ బ్లూ కలర్ అండి ఈ శారీ. ఇది కూడా బాగుంది. నవరాత్రులు వస్తాయి కాబట్టి పనికొస్తుంది, పండగలో పనికొస్తుంది కదా అని ఇదైతే బుక్ చేసుకున్నాను. బాగుంది శారీ కూడా. కాస్ట్ అయితే 471 రూపీసేనండి శారీ. బాగుంది. చూడండి ఎంత చక్కగా ఉందో శారీ అయితేను. ఇంకా అలాగే పిల్లలు ఏదైనా స్నాక్స్ చేయమంటే కింద బ్రెడ్ ఆమ్లెట్ చేద్దామని ఇక ఎగ్ తీసుకునేసి అన్ని లిక్విడ్ అంతా కలుపుకున్నాను. పెనం పెట్టుకొనేసి స్టవ్ పైన అయితే ఇక వేసుకున్నానండి. బ్రెడ్ అయితే ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకున్న తర్వాత ఎగ్ వేసుకొని ఇంకా అలాగే బ్రెడ్ అయితే పెట్టుకొని దానిపైన కొంచెం మళ్ళీ ఎగ్ లిక్విడ్ కలుపుకొని దానిపైన కూడా కొంచెం ఆయిల్ వేసుకొని కలుపుకొని వేస్తే తయారవుతుంది. ఇది చూడండి చక్కగా ఇరువైపులా కాల్చుకుంటే రెడీ అవుతుంది. ఇలాగే అన్నీ మొత్తం ఒక్కొక్కరికి ఒక 2-3 వచ్చేలాగా కాల్చుకున్నాను నేను. బాగా అయితే ఇందులో లిక్విడ్లోకి అయితే కొంచెం ఉప్పు, కారం, కొంచెం మిరియాల పొడి అయితే కలుపుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక్కొక్కటిగా పెనం పైన అయితే ఇలా కాల్చుకోవాలి. మా స్టైల్లో అయితే మేము చేసుకున్నామండి. ఇంకా బాగా చేస్తారు ఇవైతేను. పిల్లలు సడన్గా అడిగితే నేను చేద్దామని ఇవైతే చేసి ఇచ్చాను. బాగా వచ్చింది. టేస్ట్ అయితేను బాగుంది అన్నారు పిల్లలు కూడా. చక్కగా వచ్చినాయండి. వీడియో అయితే నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. సపోర్ట్ చేసి మంచి వీడియో తీసాను నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇదిగోండి అన్నీ తయారైనాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్